నిజమే, ఇది 1 మినిట్ దోశ. పప్పు నానబెట్టే పని లేదు, వెయిట్ చేసే పని అంతకంటే లేదు. గ్రైండ్ చేసామా, దోశ వేసామా, అంతే. బహుశా ఇలాంటి దోశ ఎక్కడ చూసి ఉండరు, చేసి ఉండరు కూడా. రెసిపీ చూసిన నీకు అనిపిస్తుంది ఇది నిజమేనా అని. అవును, ఇది నిజమే. ముందుగా దోశలు ఎన్ని కావాలో అంత పెసరపప్పు తీసుకోవాలి. ఇవాళ అయితే ఈ టీ కప్పు పెసరపప్పుతో రెసిపీ చూసేద్దాం. ఈ కప్పు కొలత ప్రకారం 4 మీడియం సైజ్ దోశలు అయితే వస్తాయి. దాన్ని బట్టి దోశలు ఎన్ని కావాలో అంత పెసరపప్పు ఇక్కడ తీసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పెసరపప్పుకు గాను 1 టమోటా అయితే సరిపోతుంది. అదే పెసరపప్పు ఎక్కువ తీసుకున్నట్టయితే టమోటా అనేది ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. సరే, తీసుకున్న పెసరపప్పును శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పెసరపప్పును నానబెట్టాల్సిన పని లేదండి, అప్పటికప్పుడు శుభ్రంగా కడిగి వేసుకోవచ్చు. పెసరపప్పు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఒక 2-3 సార్లు అయినా బాగా కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక చూపించాను కదా, 1 టమోటా తీసుకున్న టమోటాను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడా, అంటే నేను 1 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, కావాలంటే 2 ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. నేను తీసుకున్న టీ కప్పు పెసరపప్పుకి టమోటాకి 1 స్పూన్ రవ్వ అయితే సరిపోతుంది. అదే పెసరపప్పు ఎక్కువ తీసుకున్నట్టయితే కొంచెం దాన్ని బట్టి ఎక్కువ వేసుకోవాలి ఈ సూజీ రవ్వ అనేది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకుంటూ, ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా నీళ్లు వేసుకోవచ్చు దాదాపుగా. ఫస్ట్ ఒకసారి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకుంటూ చూడడానికి ఈ విధంగా ఉండాలి. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ ఆ విధంగా. మరీ పల్చగా అయితే ఉండకూడదు, అలాగని మరీ చిక్కగాను లేకుండా ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా స్మూత్గా లేకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే చాలు. సరే, ఈ స్టేజ్లో సాల్ట్ ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసుకోవాలి. దోశ వేసే ముందు పెనం బాగా హీట్ మీద ఉన్నాక ఈ విధంగా నీళ్లు చల్లి ఆ తర్వాత మనం దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా దోశ వేసుకోవాలి. ఆల్రెడీ పెనం బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి దోశ వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచి ఆ తర్వాత దోశ వేసుకోవాలి. చూడండి, దోశ ఈ విధంగా రౌండ్ షేప్లో తిప్పిన తర్వాత ఈ పిండి అనేది పచ్చిగా ఉన్నప్పుడే ఈ దోశ మీద మనకు కావలసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. అప్పుడే వేసినవన్నీ ఆ దోశకి అంటుకొని దోశ రెండో వైపు తిప్పినప్పుడు పక్కకి పడిపోకుండా, ఊడిపోకుండా దోశకి అంటుకొని ఉంటాయి. సన్నగా తరిగిన కావలసినన్ని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు పచ్చిమిర్చి. ఈ దోశని ఏ చట్నీలోకి సర్వ్ చేసుకోలేదు అనుకుంటే దోశకి సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. వీటితో పాటు ఉంటే క్యారెట్ తురుము అయినా వేసుకోవచ్చు. నచ్చితే నెయ్యితోనూ లేదంటే ఆయిల్తో కాల్చుకోవచ్చు. ఈ దోశని ఇక్కడ వేసినవన్నీ వేయకుండా ప్లెయిన్ దోశలా కూడా చేసుకోవచ్చు. ప్లెయిన్ దోశ కంటే ఈ విధంగా ఉల్లిపాయ ఇవన్నీ వేసిన దోశ చాలా టేస్టీ అనిపించింది నాకైతే. మీరు కూడా ఇలాగే చేసుకోండి. వేసిన వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా దోశల గరిటెతోనే అలా ఇలా నొక్కామంటే దోశకి అంటుకుంటే రెండో వైపు తిప్పినప్పుడు పక్కకి పడిపోకుండా ఉంటాయి. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొద్దిసేపు తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఎక్కువసేపు లో ఫ్లేమ్లో ఉంచామంటే ఎక్కువసేపు కాలి దోశ అప్పడం లాగా వస్తుందని గుర్తుంచుకోవాలి. అలాగని హై ఫ్లేమ్లో పెట్టి కాల్చిన దోశ అప్పడమే అవుతుంది. దోశ వేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆ పెనం అనేది మరీ ఎక్కువ హీట్లో ఉంది అనిపిస్తే లో ఫ్లేమ్లో ఉంచి కాల్చాలి, అంతే. ఫస్ట్ ఒక దోశ వేస్తే అర్థమైపోతుంది ఎలా వేయాలి అనేది. చూడండి, రెండో వైపు తిప్పిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవన్నీ ఈ విధంగా బాగా కాలాయి అంటే దోశ రెడీ అయిపోయినట్టే. ఈ దోశలు పెనం హీట్ను బట్టి, కాల్చే పద్ధతిని బట్టి మెత్తగా ఉండొచ్చు లేదా కొంచెం క్రిస్పీగా ఉండొచ్చు. ఈ దోశల్ని నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు. అవి ఏవి లేకున్నా ఇంట్లో ఉన్న పికిల్స్తో అయినా ట్రై చేయొచ్చు. అవి లేదు అంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసేసి డైరెక్ట్గా లాగించేయచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.